మ్యామ్ నాకు ఇంటికి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే అది అడుగుదామని మర్చిపోతున్నాను. అసవేరి అని ఉంది. దాని అసలు హిస్టరీ కానీ లేకపోతే డిఫరెంట్గా ఉంది నేమ్ అయితే. అసావెరి ఒక రాగం పేరమ్మా. ఒక రాగం పేరు. అంటే హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో అసావెరి ఉంది, కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో కూడా ఉంది. ఓకే. ఆ పేరు అంటే చాలా ఇష్టం. ఓ. అండ్ హిందుస్థానీలోని అసావెరి రాగం చాలా ఇష్టం నాకు. తర్వాత నేను అంటే ఏదో పేరు పెట్టేసుకోవడం కాకుండా దాని గురించి అర్థం అది ఏంటి అన్నది కొంచెం వెతికితే ఒక పుస్తకంలో, అది తెలియదు ఎంతవరకు నిజమో కానీ, అసావెరి అన్నదానికి అర్థం సెలెస్టియల్ స్పిరిట్ అని చదివాను. సో అది చాలా నచ్చింది, ఆ సెలెస్టియల్ స్పిరిట్ అన్నది. ఆ తర్వాత ఇంకొక విషయం ఏం తెలిసిందంటే, అసావెరి రాగం శివుడికి పంచముఖాలు అని మనకి సనాతన ధర్మంలో చెప్తారు కదా, అందులో సద్యోజాత ముఖం ఉన్న శివుడికి అసావెరి రాగం చాలా ఇష్టం. ఆయన పశ్చిమ దిక్కు ఫేస్ చేస్తూ ఉంటాడు అని ఒక తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో చెప్పారు. చెప్పి ఇలా ఎలా పెట్టుకున్నాం ఈ పేరు అని అడిగారు. యాక్చువల్ గా తెలియకుండా పెట్టుకున్నాను నేను. మా ఇల్లు కూడా వెస్ట్ ఫేసింగ్, సో ఏదో అలా కుదిరింది. ఆ పేరు చాలా ఇష్టం, ఆ రాగం చాలా ఇష్టం. అండ్ ఆ అర్థం తెలిసిన తర్వాత చాలా బాగా అనిపించింది, అందుకు పెట్టుకున్నాను. అంటే ఇంటి వైబ్రేషన్ కాకుండా అసలు స్టార్టింగ్ అసవేరి నేమ్ తో అసలు నిజంగానే చాలా బాగుంది. ఐడియా కూడా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ.